అందరికీ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఎప్పుడు బిస్కెట్స్ చాక్లెట్స్ అయినా ఇంకేమీ చేయవా నువ్వు అని చెప్పేసి ఆర్డర్స్ వేస్తారండి. చిన్నపిల్లలైనా కానీ చాలా చాలా ఎక్కువ ఆర్డర్స్ అయితే వేస్తున్నారు పిల్లలు, ఈ రోజుల్లో పిల్లలు. మా రోజుల్లో అయితే పిల్లలు మేమేమి మాట్లాడే వాళ్ళం కాదు, చిన్న బెల్లం ముక్కిస్తే చాలు ఆనందంగా తినేసే వాళ్ళం అనమాట. ఈ రోజుల్లో పిల్లలకి ఇంకేమీ చెప్పలేం కదండి. కప్పు పాస్తాకి 2 కప్పులున్నర వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ నూనె వేసుకొని కొంచెం మెత్తగా ఉడికే వరకు పాస్తాను అయితే ఉడకబెట్టుకోవాలండి. తర్వాత అయితే ఒక బాండీ తీసుకుని దాంట్లో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. నేను టమాటా సాసు, సోయా సాసు వేసేటప్పటికి వీడియో స్కిప్ అయిందనమాట. తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఇది పాస్తా వేసేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా వేసేసుకుని దింపేసుకుంటామేనండి. టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.